యూట్యూబ్ ఒక పెద్ద అప్డేట్ మీద టెస్టింగ్ అయితే చేస్తుంది. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకనంటే పెద్ద పెద్ద క్రియేటర్ దగ్గర నుండి నిన్న ఈరోజు ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గర వరకు కూడా వ్యూస్లో డిఫరెన్స్ కనిపించబోతుంది. ఈ టెస్టింగ్ గనక అమల్లోకి వచ్చినట్లయితే దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ అంత పెద్ద అప్డేట్ ఏం టెస్టింగ్ చేస్తుంది, దాని ద్వారా పెద్ద పెద్ద క్రియేటర్స్లో కూడా వ్యూస్ డిఫరెన్స్ కనిపిస్తుందని అంటున్నావు. అసలు ఏంటి కారణం అని మీకు డౌట్ రావచ్చు. ఏంటి అంటే అంత పెద్ద అప్డేట్, యూట్యూబ్ వ్యూస్ కౌంట్ని తీసివేయబోతుంది. అంటే యూట్యూబ్ నువ్వు ఓపెన్ చేస్తావు కదా, ఓపెన్ చేసినప్పుడు అందులో మనం ఒక వీడియో మీద క్లిక్ చేయాలి అని అంటే ఫస్ట్ థంబ్నెయిల్ చూస్తాం, తర్వాత టైటిల్ చూస్తాం, తర్వాత వ్యూస్ చూస్తాం. కొంతమంది అయితే ఇవన్నీ చూడకుండా ముందు వ్యూస్ చూసిన తర్వాతనే వీడియో మీద క్లిక్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే కంటెంట్ ఏముందనేది వాళ్ళకు అవసరం లేదు, ఎంత బాగుందనేది అవసరం లేదు, కానీ ఎంతమంది చూశారు అనేదే వాళ్ళకు అవసరం. వాళ్ళు అందుకోసమే అలాంటి వ్యూస్ చూసిన తర్వాతనే వీడియో మీద క్లిక్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఏం చేయబోతుంది అనంటే ఇవన్నీ మారుతున్న పరిణామాలని గమనిస్తూ అక్కడ వ్యూసే కనిపించకుండా చేయబోతుంది. అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మనం ఏదైనా వీడియోని చూసినట్లయితే ఓన్లీ మనకు థంబ్నెయిల్ కనిపిస్తుంది, అలాగే టైటిల్ కనిపిస్తుంది, అలాగే వ్యూస్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. వ్యూస్ ప్లేస్లలో మనకు కామెంట్స్ అని రిప్లేస్ అవ్వబోతుంది. కామెంట్స్ కనిపించేసరికి అక్కడ అసలు ఎన్ని వ్యూస్ వచ్చాయనేది వ్యూవర్స్కి తెలియదు, కాబట్టి క్లిక్ చేసే విధంగా ఉంటుందనైతే యూట్యూబ్ అనుకుంటుంది. కానీ దీంట్లో మైనస్ పాయింట్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. దీని గురించి ఎక్స్పర్ట్స్ అయితే చాలామంది చెప్తున్నారు, వేడైక్యూ వాళ్ళు ఇలాంటివి. ఏంటనంటే ఒకవేళ వ్యూసే రానప్పుడు, అంటే స్టార్టింగ్లో కొత్త ఛానల్ అనుకుందాం, లేకపోతే ఏదైనా వ్యూస్ రాని ఛానల్ అనుకుందాం నాలాంటిది, వాళ్ళకు వ్యూసే రానప్పుడు కామెంట్స్ ఏ విధంగా వస్తాయి. అక్కడ కామెంట్స్ని చూపించడం ద్వారా ఇంకా వాళ్ళకు వ్యూవర్స్కి ఇంకా ఇంత ఇది కనిపించకపోయేసరికి వాళ్ళు ఇంకా క్లిక్ చేసే ఛాన్సెస్ చాలా చాలా తగ్గిపోవడం జరుగుతుంది అని అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మరి ఇక్కడ వ్యూస్ చూపించకుంటే బాగుంటుంది అనుకుంటే లోపలనే కామెంట్స్ చూపిస్తుంది, కాబట్టి అక్కడ కామెంట్స్ అనేది ఉండదు, కాబట్టి ఇంకా వ్యూవర్కి ఆ వీడియో మీద ఇంట్రెస్ట్ వస్తుందా అని ఆలోచనలో నేను కూడా పడడం జరిగింది. దీని గురించి అయితే ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదు, మంచిదా చెడుదా అనేది. మీరే ఒకసారి నాకు తెలియజేయండి, ఈ అప్డేట్ మీకే విధంగా అనిపిస్తుంది. దీనివల్ల మనకు ఎక్కువ వ్యూస్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయా, లేకుంటే ఉన్న వ్యూసే పడిపోతాయా అనేది ఖచ్చితంగా నాకు తెలియజేయండి. యూట్యూబ్ ఇది టెస్టింగ్ అయితే చేస్తుంది, కానీ ఇది టెస్టింగ్ కంప్లీట్ అయ్యి అందరూ యాక్సెప్ట్ చేసి, చాలా వరకు యాక్సెప్ట్ చేసి ఇది బాగుందన్న టైంలోనే ఇది మనకు పబ్లిష్ అయితే చేస్తారు. ఆ తర్వాతనే అందరికీ రావడం జరుగుతుంది. సేమ్ ఇలానే మనకు స్టార్టింగ్లో అంటే 2 సంవత్సరాల 3 సంవత్సరాల క్రితం డిస్లైక్ బటన్ తెలుసు కదా యూట్యూబ్లో, అంతకుముందు ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని డిస్లైక్స్ వచ్చాయని విజిబుల్గా ఉండేది. కానీ ఇప్పుడు డిస్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ఎన్ని డిస్లైక్లు వచ్చాయనేది కనిపించదు. ఎందుకనంటే అది అన్విజిబుల్ చేయడం జరిగింది. చాలామంది టార్గెట్గా వీడియో బాగున్నా కూడా చాలామంది డిస్లైక్ చేసేసరికి వీడియో బాగా లేదేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేది అన్నట్టు. ఆ తర్వాత ఇది సక్సెస్ అయింది కాబట్టి తీసుకొని వచ్చారు, కానీ ఈ వ్యూస్ ఇది ఎక్కడి వరకు సక్సెస్ అవుతుందనేది మనకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధా రాధా.